అంతులేని అనుగ్రహం. పేరు ఏ. కుమారస్వామి. వయస్సు 65 సంవత్సరముల పైన. ఊరు వేలూరు. అది 1953 సంవత్సరం. నేను చెన్నైలోని పచ్చయ్యప్ప కాలేజీలో చదువుకుంటున్న రోజులవి. ఓసారి వేలూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక దుకాణంలో శ్రీ పూండీస్వామి చిత్రపటాన్ని చూశాను. ఆ ఫోటో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. ఆ ఫోటోలోని మహాత్ముని వెంటనే దర్శించుకోవాలనే కోరిక కలిగింది. ఆ కోరిక తీవ్రతరమైంది. ఆ కొట్టు యజమాన్ని అడిగి వారి వివరాలు తెలుసుకున్నాను. వారెక్కడుంటారో తెలియగానే ఒక్క క్షణం కూడా ఇక ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే బయలుదేరి కలశపాకానికి వచ్చాను. కలశపాకంలో శ్రీ స్వామిని గురించి విచారించగా అక్కడున్నవారు వారి గురించి ఏటిలో ఉంటారని, ఇక్కడ ఉంటారని, అక్కడ ఉంటారని ఇలా తలా ఒక రకంగా చెప్పారు. నేను వారి కోసం వెతకడం మొదలుపెట్టాను. ఒక పట్టాన వారు కనిపించలేదు. వెతకగా చివరకు కలశపాకానికి పడమర దిశగా కొంత దూరంలో గల ముళ్ళ పొదలలో ఆయన కూర్చొని ఉన్నారు. నేను క్షణం కూడా ఆలస్యం చేయక వెంటనే వారి పాదాలను అంటి నమస్కరించాను. వారికి అలా నమస్కరించుకుంటూ ఉంటే చల్లని వారి పాదస్పర్శతో నా ఆపాదమస్తకము పులకించింది. మహామహిమాన్వితులనే భావం నా మనస్సులో ఆ క్షణంలోనే స్థిరపడిపోయింది. నేను మొదటిసారి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలోనూ నాకు అలాంటి అనుభవమే కలిగింది. నా వివాహమైన తర్వాత ఓసారి నా భార్యతో కలిసి మధురైలోని శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో దర్శించుకుంటున్నాను. అప్పుడు అక్కడ ఒక భక్తుడు ఎంతో మధురంగా ఒక పాట పాడాడు. ఆ సమయంలో కూడా నాకు అలాంటి పరవశమే కలిగింది. నేను న్యాయవాదిగా పట్టా పుచ్చుకొని న్యాయవాద వృత్తిని ప్రారంభించాను. తర్వాత కొంతకాలానికి ఒక విదేశీ టైప్ రైటర్ని కొన్నాను. దాన్ని శ్రీ స్వామి వద్దకు వారి ఆశీస్సుల కోసం తీసుకొని వచ్చాను. వారు దయతో ఆశీస్సుల్ని అనుగ్రహించారు. అలాగే ఒకరోజు ఒక కొత్త స్కూటర్ను కొని శ్రీ స్వామి ఆశీస్సులకై వారి వద్దకు తీసుకొని వచ్చాను. స్కూటర్ తాళాలు వారి చేతిలో ఉంచి నమస్కరించుకోగానే వారు మంచిది అని ఆశీర్వచనాలతో వాటిని తిరిగి నా చేతిలో ఉంచారు. మామూలుగా ఎప్పుడూ శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినా వారి అనుమతి లేనిదే తిరిగి ప్రయాణం కాను. అలాంటిది ఆ స్కూటర్ మోజులో పడి వారి వద్ద సెలవు తీసుకొని కూడా మరచి తిరుగు ప్రయాణం అయ్యాను. కొద్ది దూరం వెళ్ళానో లేదో స్కూటర్ ఆగిపోయింది. స్కూటర్ ఆగడంతోనే నేను శ్రీ స్వామి వద్ద అనుమతి తీసుకోకుండానే బయలుదేరానన్న విషయం గుర్తొచ్చింది. నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసింది. ఆ స్కూటర్ను అక్కడే వదిలి తిరిగి శ్రీ స్వామి సన్నిధికి పరుగును చేరుకున్నాను. నన్ను చూడగానే వారు చిరునవ్వు నవ్వారు. వారి అనుమతి లేకుండా బయలుదేరి తప్పు చేశానన్న బాధతో నాకు ఎక్కడలేని దుఃఖం కలిగింది. దానికి తోడు నా సరికొత్త స్కూటర్ 100 అడుగులైనా వెళ్లకముందే కదలని మొరాయించడంతో బాధతో ఆ బాధ దృఢీకృతమైంది. శ్రీ స్వామి కొద్దిసేపటి తర్వాత తమ ఆశీస్సులతో వెళ్ళిరండి అని అనుమతించడంతో తిరిగి బయలుదేరి స్కూటర్ దగ్గరకు చేరుకున్నాను. అప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నా స్కూటర్ను చూశాడు. స్కూటర్ గురించి అతను ఒక్క మాటైనా అడగలేదు, నేను చెప్పలేదు. అయినా అది ముందుకు కదలక ఆగిపోయిందని అతనికి ఎలా తెలిసిందో స్కూటర్ను ఒక పక్కకు వాల్చి మళ్ళీ నిలబెట్టి ఇప్పుడు స్టార్ట్ చేయండి అని అన్నాడు. బండి మరుక్షణమే స్టార్ట్ అవడంతో నేను బయలుదేరి వేలూరుకు వెళ్ళాను. అలా నాకు సహాయపడింది శ్రీ పూండీస్వామి కాక మరెవరై ఉంటారు? నేను శ్రీ పూండీస్వామిని దర్శించి వారికి నమస్కరించుకోగానే వారు ఊదీ కుంకుమ నా నుదుట పెట్టేవారు. వారు ఊదీ కుంకుమల్ని పెట్టే సమయంలో భ్రూ మధ్యంలో అదిమినట్లు పెట్టేవారు. ఆ సమయంలో నన్ను నేను మరిచి తన్మయత్వం చెందేవాణ్ణి. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఊదీ చేతిలో పెట్టేవారు. నేను ఆ ఊదీని ఇంటికి తీసుకువెళ్ళేవాణ్ణి. ఎప్పటిలాగానే ఒకరోజు నేను శ్రీ స్వామికి నమస్కరించుకున్నాను. వారు నా నుదుట ఊదీ పెట్టి కొద్దిగా నా చేతిలో పెట్టారు. నాకు ముందు ఒక వ్యక్తి శ్రీ స్వామికి నమస్కరించుకున్నాడు. అతనికి శ్రీ స్వామి ఊదీ ప్రసాదించలేదు. నేను అతని వ్యధను గమనించాను. నా చేతిలోని ఊదీని అతన్ని తీసుకోమన్నట్లు సైగ చేశాను. శ్రీ స్వామి వెంటనే తీవ్రమైన కంఠంతో ఎవరికిచ్చింది వారే తీసుకోవాలి అన్నారు. శ్రీ స్వామి ఊదీని ఎవరికిస్తే వాళ్లే వాడాలని అప్పుడే నాకు అవగతమైంది. వెంటనే నా గుప్పిట మూసుకున్నాను. నేను శ్రీ స్వామి ఇచ్చిన ఊదీని తీసుకువచ్చి ఒక వెండి భరణలో భద్రపరిచేవాణ్ణి. వారిచ్చిన ఆ మహాప్రసాదాన్ని
మా పూర్వజన్మ సుకృతంగా భావించుకొని మా ఇంటి వారందరం ప్రతిరోజు భక్తితో సేవిస్తాము. ఒకరోజు శ్రీ స్వామి దర్శనానికి బయలుదేరి వస్తున్నాను. దారిలో కోర్టు వారు ఒక హంతకునికి జామీను ఇవ్వని విషయం గుర్తు వచ్చి ఆ విషయమై పరిపరి విధాలా ఆలోచిస్తూ శ్రీ స్వామి సన్నిధికి చేరుకున్నాను. వారికి నమస్కరించుకొని వారి ఎదుట నిలబడ్డాను. మామూలుగా నేను నమస్కరించుకున్న వెంటనే ఊదీ పెట్టే శ్రీ స్వామి నా నుదుటిన ఊదీ పెట్టనే లేదు. కనీసం చేతిలో కూడా ఊదీ పెట్టలేదు. ఊదీ నన్నే తీసుకోమన్నట్లు అని సంజ్ఞ చేశారు. ఆ రోజు నా చేతితో నేనే ఊదీ తీసుకోవాల్సి వచ్చింది. ఊదీ తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళాను. ఆ సంఘటన వల్ల నేను శ్రీ స్వామి సన్నిధికి వచ్చే సమయంలో వారి ధ్యాసలోనే ఉండాలని, ఇతరమైన ఆలోచనలేవి నా మనసులోకి రావడం శ్రీ స్వామికి ఇష్టం లేదని నాకు అర్థమైంది. అప్పటి నుండి వారి సన్నిధికి వచ్చేటప్పుడు పూర్తిగా వారి ధ్యాసలోనే ఉండేవాణ్ణి. 1964లో నేను న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాను. మొదట కొన్నాళ్ళు మద్రాస్ హైకోర్టులో పనిచేసి వేలూరుకి బదిలీ చేయించుకున్నాను. ఒకరోజు నేను తిరువన్నామలై సబ్ కోర్టు నుండి వేలూరు వస్తూ దారిలో పూండి వచ్చి శ్రీ స్వామిని దర్శనం చేసుకున్నాను. ఆ సమయంలో ఐజీ పరమగురు శ్రీ స్వామి దర్శనార్థమై అక్కడ వేచి ఉన్నారు. వారు శ్రీ స్వామికి నమస్కరించుకొని అక్కడే నిలబడ్డారు. ఆ సమయంలో ఒక కుర్రవాడు రోడ్డులో ఒక ఆవుకు తాడు కట్టి రెండో కొసను తన చేతిలో ఉంచుకొని ఆవును తోలుకుపోతూ కనిపించాడు. శ్రీ స్వామి వాడితో, "అబ్బాయి, ఒక్కటి పట్టుకున్నా స్థిరంగా పట్టుకోరా" అన్నారు. శ్రీ స్వామి పలికిన ఆ మాటలను విన్న ఐజీ పరమగురు వెంటనే ఎంతో తప్పు చేసినట్లు తమకు తాను గట్టిగా చెంపదెబ్బలను వేసుకున్నారు. ఆయన అలా ఎందుకు చెంపదెబ్బలు వేసుకున్నారో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చిన వెంటనే నేను ఆయన్ను చెంపదెబ్బలు వేసుకున్న కారణం ఏమిటని అడిగాను. ఆయన తనకు తన గురువు కన్నా శ్రీ పూండీస్వామి గొప్పవారు అనిపించిందని, ఆ ఆలోచన మనస్సులో తలెత్తగానే శ్రీ స్వామి పిల్లవాడితో అలా అన్నారని, వెంటనే తన ఆలోచన సరైనది కాదని, శ్రీ స్వామి తనను చళ్ళును చరిచినట్లయిందని, తన తప్పు తెలిసిందని, అందుకే తాను చెంపదెబ్బలు వేసుకున్నానని చెప్పారు. ప్రతి మహాత్మునికి తమదైన ప్రత్యేకమైన బోధనా విధానం ఉంటుంది. అయినా మహాత్ములు బోధించే విషయం మాత్రం ఒక్కటే. ఎవరికైనా తమ గురువే అన్నిటికన్నా ఉన్నతమైన వ్యక్తి అని, తన గురువు మీదే ధ్యాస నిలుపమని, భక్తి శ్రద్ధలు కలిగి ఉండమని. పంత్ అనే వ్యక్తి తన గురువునందు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవాడు. అతని స్నేహితులు శ్రీ సాయిబాబా దర్శనార్థం షిరిడీ వెళుతూ అతన్ని కూడా రమ్మని బలవంత పెట్టారు. తాను వేరొక గురువుని సేవించుకుంటున్నందువలన అతనికి వాళ్లతో షిరిడీ వెళ్లడం ఇష్టం లేదు. వారి మాటను కాదనలేక పంతు వారితో షిరిడీ బయలుదేరి దారిలో విరార్ అనే గ్రామంలో దిగి అక్కడ ఉన్న అతని గురువుని దర్శించుకొని షిరిడీ వెళ్ళడానికై వారి అనుమతి తీసుకుని షిరిడీ వెళ్ళి అతని మిత్రులతో కలిసి శ్రీ సాయిబాబాను దర్శించుకున్నాడు. అక్కడ పంతుకు మూర్ఛ వచ్చింది. కొద్దిసేపటికి బాబా దయవల్ల తెలివచ్చింది. అప్పుడు సర్వజ్ఞుడైన బాబా పంతుకు తన గురువు మీదున్న భక్తి శ్రద్ధలను పెంపొందించే విధంగా అతనితో ఇలా అన్నారు. "ఏదేమైనా కానివ్వు, పట్టు విడవకూడదు. నీ గురువునందే ఆశ్రయం నిలుపుకో. ఎప్పుడూ నిలకడగా ఉండు. వారి ధ్యాసలోనే మునిగి ఉండు." గురువునందు భక్తి శ్రద్ధలు పెంపొందించేలా ఉన్న శ్రీ సాయి మాటలను విన్న పంత్ ఆనందానికి అంతులేదు. శ్రీ సాయి సచ్చరిత్ర. నేను ఇంటి వద్ద నుండి శ్రీ స్వామి కోసం ఏదైనా పిండి వంటలు తయారు చేసుకుని వస్తూ ఉండేవాణ్ణి. పండ్లు, చాక్లెట్లు వగైరా కొని శ్రీ స్వామి కోసం తెచ్చేవాణ్ణి. నేను ఇంటి నుండి బయలుదేరి శ్రీ స్వామి సన్నిధికి చేరే వరకు వారి ధ్యాసలోనే ఉండేలా జాగ్రత్త పడేవాణ్ణి. నాతో తీసుకువచ్చిన తినుబండారాలు వారికి తినిపించేవాణ్ణి. ఒక్కోసారి వారు వాటిని తినక పక్కన పెట్టమనేవారు. ఆ రోజు నేనేదో పొరపాటు చేసి ఉంటానని, అందుకే వారు నా నైవేద్యాన్ని ఆరగించలేదని అనిపించేది. నన్ను నేను తరచి చూసుకొని తిరిగి ఆ పొరపాటు జరగకుండా శతవిధాలా జాగ్రత్త పడేవాణ్ణి. ఒకసారి వేలూరు నుండి శ్రీ స్వామి దర్శనానికి బయలుదేరి వెళుతున్నాను. దారిలో ఒక దుకాణంలో తాజా యాపిల్ పండ్లను చూశాను. వెంటనే నాకు వాటిని కొని శ్రీ స్వామికి సమర్పించాలనిపించింది. వాటి ధర అడిగాను. ధర చాలా ఎక్కువగా చెప్పడంతో ఆ అంగడి ఆమెతో బేరమాడసాగాను. నేను బేరమాడడం చూచి ఆమె నన్ను చులకన చేసి మాట్లాడింది. నాకు అహం దెబ్బతిన్నది. ఇక ఆమె వద్ద కొనదలుచుకోలేదు.
నేను శ్రీ స్వామి సన్నిధికి చేరుకోగానే వారు నన్ను చూసి రండి రండి, అనుకున్నదొకటి తీసుకొని వచ్చిందొకటి అన్నారు. వారు సర్వాంతర్యామి. నా మనస్సులోని కోరిక, నేను బేరం చేసిన సంగతి, అనుకున్న చోట కాకుండా వేరే చోట కొన్న విషయం అంతా వారికి అరచేతిలోని ఉసిరికాయలాగా అవగతమే. నేను చదువుకునే రోజుల్లో పరీక్షలలో ఏదైనా ప్రశ్నకి జవాబు గుర్తుకు రాకపోతే శ్రీ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించేవాణ్ణి. నాకు వెంటనే జవాబు స్ఫురించేవి. పరీక్షలు చక్కగా వ్రాయగలిగేవాణ్ణి. వృత్తిపరంగా కోర్టులో కొన్ని క్లిష్టమైన కేసులను వాదించవలసి వచ్చినప్పుడు శ్రీ పూండీ స్వామిని మనసారా ధ్యానించి కేసు వాదించేవాణ్ణి. ఆ సమయాల్లో సుప్రీంకోర్టు కేసుల్లో, హైకోర్టు కేసుల్లో ఇచ్చిన తీర్పులు ఉదహరిస్తూ కేసు వాదిస్తూ ఉండడం వల్ల జడ్జి కూడా నన్ను ఎంతగానో అభినందించేవారు. నాతో ఎదురు వాదిస్తున్న న్యాయవాది సైతం నా వాదనను విని ఆశ్చర్యచకితులయ్యేవారు. కేవలం శ్రీస్వామి సంపూర్ణ కరుణా కటాక్షాలతోనే నేను కేసు గెలిచేవాణ్ణి. ఎందరో న్యాయవాదులు వారికి వారసత్వంగా సంక్రమించిన పేరు ప్రఖ్యాతులతో రాణిస్తుంటే నేను మాత్రం కేవలం శ్రీ స్వామి కృపతోనే మంచి పేరు సంపాదించుకున్నాను. మా మనస్సు చికాకుగా ఉన్నప్పుడు నేను పూండీకి వెళ్ళి శ్రీ స్వామి దివ్య సన్నిధిలో గడిపేవాణ్ణి. ఒకరోజు మనస్సు చికాకుగా ఉండి శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళి అక్కడే ఆ రాత్రి గడిపాను. సుమారు రాత్రి 12 గంటల సమయంలో మన మాజీ ప్రధాని అయిన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. ఆమె సుమారు 20 నిమిషాలు శ్రీ స్వామితో మాట్లాడారు. అంతకు పూర్వం నా మనసులో శ్రీ స్వామికి ఇంగ్లీషు, హిందీ తదితర భాషలు తెలియవనే అభిప్రాయం ఉండేది. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ వారితో సంభాషించడం నా కన్నులారా చూడడంతో ఆ అభిప్రాయం సమసిపోయింది. వారు చాలా చక్కగా మాట్లాడుకోవడం మాత్రం నేను చూశాను. కానీ వారి మాటలు వినడం సభ్యత కాదనిపించి వినే ప్రయత్నం చేయలేదు. అందువల్ల వారు ఏ భాషలో మాట్లాడుకున్నారో నాకు తెలియదు. శ్రీ స్వామితో మాట్లాడిన తర్వాత ఇందిరాగాంధీ బయటకు వచ్చారు. నన్ను నేను ఆమెకు ఒక న్యాయవాదిగానే కాక శ్రీ స్వామి భక్తునిగా పరిచయం చేసుకున్నాను. ఆమె నాకు మనశ్శాంతి లభించింది అన్నారు ఎంతో తృప్తిగా. ఆమె తన పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవడానికి శ్రీ స్వామి ఫోటో ఒకటి కావాలని అడిగారు. ఆ అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఇవ్వడానికి శ్రీ స్వామి ఫోటో ఏదీ లభ్యం కాలేదు. నేను ఢిల్లీకి వచ్చి ఆమెకు శ్రీ స్వామి ఫోటో స్వయంగా అందజేస్తానని చెప్పడంతో ఆమె నాకు ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు. బయలుదేరే ముందు తనకు ఫోన్ చేస్తే నేను ఢిల్లీ రావడానికి తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పారు శ్రీమతి ఇందిరాగాంధీ. తర్వాత నేను శ్రీ స్వామి ఫోటోని తీసుకొని విమానంలో ఢిల్లీకి వెళ్ళి ఆమెకు ఫోన్ చేశాను. ఆమె నాకు కొన్ని సూచనలు ఇచ్చి కారు పంపారు. నేను ఆ కారులో వారి ఇంటికి వెళ్ళాను. ఆమె నన్ను ఎంతో ఆదరించారు. నన్నే తమ పూజా గృహంలో శ్రీ స్వామి చిత్రపటాన్ని ఉంచి మొదట హారతినివ్వమని కోరాను. నేను శ్రీ స్వామికి అక్కడ హారతి ఇచ్చాను. కొద్ది రోజుల్లో పార్లమెంట్ రద్దయింది. ఆ సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ స్వామి ఆశీస్సులు తనకు కావాలని ప్రార్థించమని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు శ్రీ స్వామి ఆశీస్సులు కోరమని నాకు ఒక లేఖ వ్రాశారు. ఆ జాబు అందిన వెంటనే నేను శ్రీ పూండీ స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సుల కోసం శ్రీమతి ఇందిరాగాంధీ ఉత్తరం వ్రాసిన విషయాన్ని చెప్పి అందులోని విషయాలను విన్నవించాను. వారు మంచిది అని ఆశీర్వదించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ 3/2 మెజారిటీతో విజయం సాధించారు. ఒకరోజు శ్రీ స్వామిని దర్శించుకున్నప్పుడు వారి చొక్కా బాగా చినిగిపోయి ఉండడం చూశాను. వెంటనే నేను మనసులో శ్రీ స్వామికి పట్టు చొక్కా తొడిగితే ఎలా ఉంటుందోనని ఊహించుకొని వారికి దాన్ని సమర్పించుకోదలిచాను. శ్రీ స్వామి వెంటనే నన్ను చూసి నవ్వారు. తర్వాత పనుల ఒత్తిడిలో నేను అలా అనుకున్న విషయం పూర్తిగా మర్చిపోయాను. తైపూసం వచ్చింది. ఆ ముందు రోజు తెల్లవారుజామున మా చాకలి మా ఇంటికి వచ్చి నేను శ్రీ పూండీ స్వామికి ఏదో చేస్తానని చెప్పానని, కానీ చేయలేదని, అందువల్ల శ్రీ స్వామి బాధపడుతున్నారని చెప్పాడు. అతను శ్రీ స్వామిని అంతవరకు దర్శనం చేసుకోలేదు. అతని మాటలు విన్న నాకు శ్రీ స్వామి సమక్షంలో పట్టుచొక్కా సమర్పించదలిచిన విషయం గుర్తొచ్చింది. నేను పట్టుచొక్కా విషయం మర్చిపోయినందుకు చాలా బాధపడ్డాను. వెంటనే వారికి దాన్ని సమర్పించాలని తొందరలో మా చాకలికి శ్రీ స్వామి అతనితో కలలో చెప్పారా లేక అతని ఎదుట ప్రత్యక్షమే చెప్పారా అన్న విషయం అడగడం మర్చిపోయాను. తర్వాత ఆ విషయం గురించి అడిగే అవకాశం లేకపోయింది. అది ఇప్పటికీ ఒక వీడని ప్రశ్నే. నేను వెంటనే ఒక పట్టుచొక్కా కుట్టించి పట్టుపంచ, అంగవస్త్రం కొని వాటిని తీసుకొని
మా అమ్మతో కలిసి పూండికి వచ్చాను. శ్రీ స్వామిని దర్శించుకునే వారి క్యూ 1 కిలోమీటర్ వరకు ఉంది. వారిని వెంటనే ఎలా దర్శించుకోవడం అని ఆలోచిస్తూ ఉండగా ఎస్ఐ వచ్చి 2 వరుసల్లో నిలబడిన భక్తులను ఒకే వరుసలో నిలబెట్టమని పోలీసులకు చెప్పి నా దగ్గరకు వచ్చి నన్ను మా అమ్మను నేరుగా శ్రీ స్వామి సన్నిధికి తీసుకువెళ్ళాడు. ఇక నా ఆనందానికి అంతే లేదు. అది ఖచ్చితంగా శ్రీ స్వామికి నాపై గల ప్రేమతో చేసిన ఏర్పాటే అనడానికి నాకు వీసమెత్తు కూడా సంశయం లేదు. ఎంతో సంతోషంతో నేను వారికి ప్రణామం చేసి నేను తెచ్చిన వస్త్రాలు వారికి చూపించాను. వారు అవి ధరించేందుకు తమ అంగీకారం తెలుపుతూ అలాగే వేయి అన్నారు. వారికి చొక్కా తొడగడానికి ప్రయత్నించాను. శ్రీ స్వామికి నేను తెచ్చిన చొక్కా కొలతలు చాలలేదు. వారికి తగిన కొలతలతో కుట్టించరానందుకు చాలా బాధతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా బాధను చూసి సుబ్రహ్మణ్య స్వామి తనకు కుట్టుపని వచ్చని, తాను శ్రీ స్వామికి సరిపోయేలా సరిచేసి తేగలనని చెప్పి నన్ను ఓదార్చారు. నేను తెచ్చిన పట్టు అంగవస్త్రం శ్రీ స్వామిపై కప్పాను. వెంటనే శ్రీ స్వామి తమ మెడలోని పూలమాలను నా మెడలో వేశారు. నేను అంతటి భాగ్యానికి తగిన అర్హత కలవాణ్ణి కాదనిపించి అదే మాట శ్రీ స్వామితో అన్నాను. వారు నా మాటను పట్టించుకోలేదు. మంచిది అని నన్ను ఆశీర్వదించారు. వారికి నాపై ఎంతటి వాత్సల్యం ప్రేమ ఉన్నాయో కదా. నేను వేలూరులో ఒక అద్దె ఇంటిలో నివసించేవాణ్ణి. ఆ ఇల్లు అమ్మకానికి వచ్చింది. నేను ఆ ఇంటిని కొనదలిచి కొంత పైకం ఇంటి యజమానికి అడ్వాన్స్గా ఇచ్చి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. వారికి నమస్కరించుకొని వారితో ఆ ఇంటి కొనుగోలు సంగతి ప్రస్తావించాను. ఆ ఇంటి మీద కొన్ని కేసులు ఉన్నాయని కూడా చెప్పాను. వారి గొంతు పెంచి నెమ్మదిగా చూసి చెయ్యి అన్నారు గట్టిగా. ఆ ఇంటి కొనుగోలు శ్రీ స్వామికి సుతరాము నచ్చలేదనిపించింది. అంతటితో ఆ ఆలోచన మానుకున్నాను. తర్వాత ఆ ఇంటికి చెల్లించిన అడ్వాన్స్ తిరిగి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. శ్రీ స్వామి నన్ను ముందుగా హెచ్చరించి నేను క్లిష్ట పరిస్థితిలో తలదూర్చకుండా కాపాడారు. మాకు కన్నమంగళం అనే గ్రామంలో రైస్ మిల్ ఒకటి ఉండేది. నేను ఆ రైస్ మిల్లు చూసుకోవడానికి వేలూరు నుండి బస్సులో వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు కన్నమంగళం నుంచి ఇంటికి తిరిగి రావడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. ఒక స్త్రీ 100 రూపాయల నోటుకు చిల్లర కావలసి అక్కడున్న అన్ని అంగళ్ళలోనూ అడిగింది. వారెవ్వరూ ఆమెకు చిల్లర ఇవ్వలేదు. నేను ఆమె పరిస్థితిని గమనించి ఒక కిరాణా కొట్టులో ఆమెకు 100 రూపాయల చిల్లర ఇప్పించాను. ఇంతలో బస్సు రావడంతో నేను బస్సు ఎక్కాను. ఆమె కూడా అదే బస్సులో ఎక్కింది. నాలాగే ఆమె కూడా వేలూరులో దిగింది. నాతో మాట్లాడుతూ వేలూరులో తనకున్న సొంత ఇంటిని అమ్మాలనుకుంటున్నానని నన్ను తీసుకోమని చెప్పింది. నేను ఇంతకు ముందు ఇల్లు కొనాలన్న సమయంలో కలిగిన ఇబ్బందులన్నీ ఆమెతో ఏకరువు పెట్టాను. ఆమె ఇల్లు కొనడానికి నేను శ్రీ స్వామి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పాను. ఇంటికి వెళ్ళాక ఆ విషయం నా భార్యతో కూడా ప్రస్తావించి మరునాటి ఉదయం నా భార్యతో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. నేను నమస్కరించుకోగానే వారు మంచిది అని ఆశీర్వదించారు. వారితో ఇంటి కొనుగోలు విషయం ప్రస్తావించగా మంచిది 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 అని 3 సార్లు అన్నారు. వారికి నా దగ్గర ఇల్లు కొనడానికి పైకం లేదని చెప్పాను. వారు నవ్వుతూ మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు. ఈ విషయంలో మాకేమీ అనుభవం లేదని తమదే భారమని శ్రీ స్వామికి విన్నవించుకొని వారికి నమస్కరించుకొని ఇంటికి బయలుదేరాము. ఆ తర్వాత ఆ ఇంటి కొనుగోలు చేసేందుకు 3 నెలలలోగా పైకం చెల్లించి ఇంటిని మా పేరు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అగ్రిమెంట్ రాసుకున్నాము. కానీ సమయం దగ్గర పడుతున్నా పైకం సమకూరలేదు. నేను వెంటనే శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళాను. వారికి నమస్కరించుకొని పైకం సమకూరలేదని వారికి విన్నవించుకున్నాను. వారి దయతో మంచిది అని నన్ను ఆశీర్వదించి పంపారు. నేను వారి ఆశీస్సులతో ఇల్లు చేరాను. నా ఇబ్బంది తెలిసిన నా మిత్రులు ఒక్కొక్కరూ వచ్చి పైకం సర్దుబాటు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేని నా చేత ఇలా శ్రీ స్వామి తమ అనుగ్రహ ఆశీస్సులిచ్చి గడువు లోపలే 52,000తో ఆ ఇల్లు కొనేలా చేసేవారు. ఇల్లు కొనడం వల్ల వడ్డీలు కట్టవలసి వచ్చింది. పిల్లలు చదువుల ఖర్చుకు కూడా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ విషయం ఒకసారి శ్రీ స్వామిని దర్శించుకున్నప్పుడు వారికి మొరపెట్టుకున్నాను. శ్రీ స్వామి నా వేదనంతా ఎంతో ఓర్పుతో విన్నారు. కానీ బదులేమీ చెప్పలేదు. నాకు మాత్రం దయాస్వరూపులైన శ్రీ స్వామి నా కష్టాలను తీరుస్తారన్న నమ్మకం గట్టిగానే ఉంది. నేను నా బాకీలో సగాన్ని నా పొలం మీద అగ్రికల్చర్ లోన్ తీసుకొని తీర్చాను. మిగతా సగం నా మిత్రుడి పొలంపై లోన్ తీసుకొని తీర్చాను. ఈ లోను బ్యాంకు వారికి నేను 1 సంవత్సరం లోపు కట్టాలి.
ఆ మరుసటి సంవత్సరం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన లోన్ రాయితీల్లో లోన్లు రద్దు చేశారు. అందువల్ల శ్రీ స్వామి కృపతో నేను తీసుకున్న 2 లోన్లు రద్దయిపోయాయి. ఇలా శ్రీ స్వామి నా ఆర్థిక పరిస్థితులను చిత్రమైన రీతిలో చక్కదిద్దారు. నా ఇబ్బందుల్ని తీర్చి శ్రీ స్వామి నాకు సొంత ఇంటిని సమకూర్చడమే కాదు, వారిపై గల నా నమ్మకాన్ని వమ్ము కాకుండా మరింత దృఢపడేలా చేశారు కూడా. ఏ విషయం గురించి అయినా సరే నాకు ఒక సమస్య ఎదురైతే నేను శ్రీ స్వామిని దర్శించుకునేవాణ్ణి. నేను వారికి నా సమస్య చెప్పే లోపలే వారి దర్శన మాత్రం చేతనే వారి నుండి నాకు సమాధానం లభించేది. ఒక్కోసారి శ్రీ స్వామి వేరే ఎవరికో చెప్పినట్లుగా నాకు సమాధానం చెప్పేవారు. నాకు అక్బర్ బాషా ఖాదిరీ అనే ఒక మిత్రుడుండేవాడు. ఆయన జిల్లా జడ్జి. న్యాయవాద విద్య చదివి 2 బంగారు పతాకాలు గడించారు. వారి పేరు హైకోర్టు జడ్జీలు నియామకాల జాబితాలో ఉంది. అయినా ఆయన హైకోర్టు జడ్జిగా ఎంపిక అయ్యేవారు కాదు. ఒకరోజు ఆయన ఈ సమస్యను నాతో చెప్పుకున్నారు. నేను వెంటనే ఆయనకు శ్రీ పూండీస్వామి మహిమలను విపులంగా చెప్పాను. శ్రీ స్వామికి జాతి మత భేదాలు లేవని, అన్ని మతాల వారు శ్రీ స్వామిని దర్శించేందుకు వస్తూ ఉంటారని కూడా చెప్పి, తమకు ఇష్టమైతే శ్రీ స్వామి వద్దకు వచ్చి తమ సమస్యను వారికి విన్నవించుకోమని సూచించాను. అప్పుడు నా మిత్రుడు తనకు కులమత భేదాలు లేవని చెప్పారు. నేను నా కారులో ఆయన్ను శ్రీ పూండీస్వామి చెంతకు తీసుకొని వెళ్ళాను. మేం వారి పాదాలకు నమస్కరించుకున్నాం. అక్బర్ బాషా ఖాదిరీ శ్రీ స్వామి పాదాలను గట్టిగా పట్టుకొని వారిని తమకు సహాయం చేయవలసిందిగా ఎంతో ఆర్తిగా ప్రార్థించాడు. శ్రీ స్వామి తమ చేతిలోకి ఊదీ తీసుకున్నారు. అక్బర్ బాషా ఖాదిరీ తాను ముస్లిం మతస్థుడవడం వల్ల ఊదీ కోసమై చేయి చాచకుండా నోరు తెరిచాడు. శ్రీ స్వామి తమ చేతిలోని ఊదీని అతని నోట్లో వేశారు. ఖాదిరీ ఆ ఊదీ ప్రసాదాన్ని మహదానందంగా ఆరగించారు. తర్వాత శ్రీ స్వామి మంచిది వెళ్ళిరండి అంటూ ఎంతో ప్రేమతో ఆశీర్వదించి మాకు సెలవిచ్చారు. శ్రీ స్వామి కృపతో వారికి హైకోర్టు జడ్జి పదవి లభించింది. నేను శ్రీ స్వామిని దర్శించుకునే సమయంలో తరచుగా నాకు ప్రాణాయామం నేర్పమని వారిని ప్రార్థించేవాణ్ణి. ఒక్కోసారి 1-2 గంటలకు శ్రీ స్వామి చెంత నిలబడి ప్రాణాయామం నేర్పమని ఆర్తితో వేడుకొనేవాణ్ణి. అలాంటి సమయాల్లో శ్రీ స్వామి మంచిది, సమయం సందర్భం రావాలి కదా అని చెప్పి నన్ను పంపించి వేసేవారు. ఒకరోజు మా ఇంటిలోని వారంతా ఒక శుభకార్యానికి వెళ్లడంతో నేను ఇంటిలో ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు రాత్రి సమయంలో నేను నిద్ర మెలకువ కాని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో 3 దృఢకాయలు వచ్చారు. వారు నాకు ఇలా చేయాలి అలా చేయాలి అంటూ దగ్గరుండి మరీ యోగాభ్యాసం నేర్పించారు. నేను నేర్చుకున్నాను. ఆ రోజు నుండి నేను ఎంతో వేగంతో 1 కిలోమీటర్ పరిగెత్తినా నాకు అలుపు రావటం లేదు. శ్రీ స్వామి నాకు ఆ వరం ప్రసాదించారు. నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉండగా ఒకసారి నాకు చనిపోయినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. నా మనసులో ఆ ఆలోచన మొదలైన మరుక్షణంలో శ్రీ స్వామి విషమ పరీక్షలు చేయకూడదు అన్నారు. నేను స్వామి, ఆత్మ వేరు శరీరం వేరు అంటారు కదా, ఆ విషయం తెలుసుకోవాలన్న తపన అన్నాను. శ్రీ స్వామి ఏమీ బదులు చెప్పక మౌనం వహించారు. ఆ తర్వాత ఒకరోజు ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో నేను నా దేహం నుండి విడివడి నా దేహంలాగానే రూపం ధరించి పైకి వెళుతున్నట్టు అనిపించింది. వెంటనే నేను ఇక చాలు స్వామి అన్నాను. తర్వాత నేను నా దేహంతో యథాప్రకారం కలిసిపోయాను. ఆ సమయంలో కూడా ఇంతకు మునుపు నాకు యోగాభ్యాసం నేర్పిన 3 దృఢకాయలు దర్శనమిచ్చారు. నేను శ్రీ స్వామికి పూజ చేసే సమయంలో రకరకాల ఆలోచనలు నా మనసును ఆవరించేవి. నా మనసు నిమిషమైనా స్థిరంగా నిలిచేది కాదు. నేను ఒకరోజు నా సమస్యను శ్రీ స్వామికి నివేదించుకున్నాను. ఆ తర్వాత 3-4 రోజులకు ఇంతకు మునుపు దర్శనమిచ్చిన 3 దృఢకాయలు వచ్చి నాకు కొన్ని శ్లోకాలు చెప్పారు. వాటిని పఠిస్తూ ధ్యానం చేస్తే నా మనస్సుకు స్థిరత్వం సిద్ధిస్తుందని చెప్పి అదృశ్యులయ్యారు. నేను వారు చెప్పినట్లే ఆ మంత్రపఠన చేశాను. నా మనస్సులోని చంచలత్వం నశించి మనస్సుకు స్థిరత్వం లభించింది. అదంతా శ్రీ స్వామి కృపాభిక్షే. నా జీవితంలోని ప్రతి అడుగు శ్రీ స్వామి వేయిస్తున్నారు. వారు మా కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ సంరక్షిస్తూనే ఉన్నారు. వారే మా దైవం, మా సర్వస్వం. క్షేమంగా ఉండయ్యా. పేరు ఆదికేశవులు. వయస్సు 75 సంవత్సరములు. ఊరు మధురాంతకం. నాకు సుమారు 40 సంవత్సరాల వయస్సులో ఒకరోజు రాత్రి స్వప్నంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చారు. వారు నాకు ఒక ప్రదేశాన్ని చూపించారు. అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ప్రక్కనే ఒక నది కూడా ప్రవహిస్తున్నది.
నాకు వారు చూపించిన ప్రదేశం పేరు మాత్రం వారు నాకు చెప్పలేదు. ఆ స్వప్నం వచ్చిన తర్వాత నేను ఆ ప్రదేశం ఎక్కడున్నదో తెలుసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. వారు చూపించిన చోటు వెతుకుతూ ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాను, కానీ ఎక్కడా నేను కలలో చూసిన ప్రదేశం మాత్రం కనిపించలేదు. ఒకసారి నా మిత్రుడు మాటల సందర్భంలో కలశప్పాకం ప్రక్కన గల పూండి అనే గ్రామంలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారని, తాను వారి దర్శనం చేసుకొని వచ్చానని చెప్పాడు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదించిన స్వప్నంలోని ప్రదేశాన్ని తెలుసుకోవాలని కొండంత తపనతో ఉన్న నేను వెంటనే ఆతృతతో అక్కడ ప్రక్కనే నది ఉందా అని అడిగాను. నా మిత్రుడు ఉందని చెప్పాడు. కొబ్బరి చెట్లు ఉన్నాయా అని అడిగాను. అతను ఉన్నాయని చెప్పడంతో నేను స్వప్నంలో చూసిన ప్రదేశం అదే అయి ఉంటుందని అనిపించింది. వెంటనే నేను పూండికి బయలుదేరి వెళ్ళాను. నిజంగా నాకు స్వప్నంలో కనిపించిన ప్రదేశం పూండియే. పూండిలో శ్రీ స్వామిని దర్శించుకున్నాను. నాకు వచ్చిన కల గురించి వారితో ప్రస్తావించాను. అది విని వారు కొద్ది క్షణాలు ధ్యానస్థులయ్యారు. తర్వాత క్షేమంగా ఉండయ్యా అని ఆశీర్వదించారు. ఆ తర్వాత నేను తరచూ పూండి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేవాణ్ణి. అక్కడ ఎందరో భక్తులు శ్రీ స్వామితో వారికి గల అనుభవాలను చెప్పేవారు. అవి వింటూ ఉంటే నా మనసు ఎంతో పరవశం చెందేది. నాకు తెలిసిన ఒక అబ్బాయి పీయూసీ పరీక్ష తప్పాడు. అతను బ్రతుకు తెరువు లేక బాధపడేవాడు. అతని తండ్రి చేతి గడియారాలు బాగు చేసేవాడు. ఒకసారి నేను పూండికి వెళుతూ ఆ అబ్బాయిని కూడా నాతో పాటు శ్రీ స్వామి దర్శనాన్ని తీసుకుని వెళ్ళాను. అతనికి బ్రతుకు తెరువు చూపించమని శ్రీ స్వామిని వేడుకున్నాను. శ్రీ స్వామి బదులేమీ పలకలేదు. అతని వంక కొద్ది క్షణాలు తమ దృష్టిని సారించారు. అంతే. వారు అతనిపై ప్రసరించిన ఆ కృపాదృష్టి మహిమ ఏమని చెప్పగలం. తర్వాత ఆ అబ్బాయి ఇంటికి తిరిగి వెళ్ళాడు. అప్పటి వరకు తాను చేయకూడదనుకున్న తన తండ్రి వృత్తి అయిన వాచీలు రిపేర్ చేసే పనినే తాను చేయాలని ఆ అబ్బాయి మనసుకు దృఢంగా అనిపించి ఆ వృత్తినే అవలంబించి తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించాడు. ఇప్పుడు ఎంతో ఆనందంతో జీవిస్తున్నాడు. పోళూరు నుండి కొందరు భక్తులు శ్రీ స్వామి దర్శనార్థం బయలుదేరి బస్టాండ్కి వచ్చారు. వారిలో ఒక భక్తురాలు అక్కడ తమ బంధువులు కనిపించడంతో వారిని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళింది. వారికి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక మరలా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ చివరికి బయలుదేరి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంది. శ్రీ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళి ఎదురుగా ఉన్న మండపంలో కూర్చున్నది. అక్కడ ఉన్న భక్తులు నుదుట శ్రీ స్వామి ఇచ్చిన ఊదీ కుంకుమలు ఉండడం చూసి శ్రీ స్వామి తనకు ఊదీ కుంకుమ ప్రసాదించలేదని గుర్తించి మళ్ళీ వారి సన్నిధికి వెళ్ళి వారికి నమస్కరించుకుంది. శ్రీ స్వామి ఊదీ కుంకుమ ఇస్తూ రావాలని బయలుదేరిన తర్వాత రావాలి, సంశయిస్తూ రాకూడదు అన్నారు. ఏ పని చేసినా స్థిర మనసుతో చేయాలి అని శ్రీ స్వామి ఆమెకు బోధించారు. ఒక ఉపాధ్యాయుడు తన స్వంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. శ్రీ స్వామికి ఆ విషయం నివేదించి అనుమతిని అభ్యర్థించాడు. శ్రీ స్వామి కట్టుకోవచ్చు అని ఆశీర్వదించారు. తర్వాత అతని ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టవలసి వచ్చింది. కానీ చిత్రంగా ఆ స్థలం ఎంత ప్రయత్నించినా అమ్ముడుకు పోనేలేదు. అంతేకాదు, శ్రీ స్వామి అనుగ్రహం బలం ఉన్న ఆ స్థలం అమ్ముడుపోనవసరం లేకుండానే అతని ఆర్థిక పరిస్థితులు సానుకూలపడ్డాయి కూడా. అదే స్థలంలో అతను ఇల్లు నిర్మించుకోగలిగాడు. శ్రీ స్వామిని దర్శించుకున్నప్పుడు వారు నాకిచ్చే ఊదిని ఇంటికి తీసుకెళ్ళి ఎంతో అపురూపంగా భద్రపరిచేవాణ్ణి. ఒకసారి ఒక అబ్బాయికి రక్త విరోచనాలు కాసాగాయి. నేను శ్రీ సాయిని స్మరించి వారిచ్చిన ఊదిని ఆ అబ్బాయికి పెట్టాను. వెంటనే రక్త విరోచనాలు ఆగిపోయాయి. ఆ అబ్బాయి ఇంటిలోని పెద్దలు తర్వాత మందులు కూడా వాడారు. రక్త విరోచనాలు తిరగబెట్టాయి. ఇక ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో నేను తిరిగి శ్రీ స్వామిని స్మరించి వారిచ్చిన ఊది ఆ అబ్బాయికి పెట్టాను. వారి కృపతో అతని రక్త విరోచనాలు ఆగి ఆరోగ్యం కుదుటపడింది. అలాగే ఒక పిల్లవాడికి భోజనం చేస్తున్న సమయంలో ఎక్కిళ్ళు వచ్చి చాలా బాధపడేవాడు. నేను శ్రీ పూండీ స్వామిని స్మరించి అతనికి ఊది పెట్టాను. శ్రీ స్వామి దయతో ఎక్కిళ్ళు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. అతను మళ్ళీ ఎక్కిళ్లతో ఎన్నడూ బాధపడలేదు.
ఒక వ్యక్తి శ్రీ స్వామిని దర్శించుకొని తనకు 2 ఆడపిల్లలే కలిగారని, మగ సంతానం కూడా కావాలని శ్రీ స్వామిని ప్రార్థించాడు. శ్రీ స్వామి పుడతాడు అని ఆశీర్వదించారు. శ్రీ స్వామి కృపతో అతనికి ఒక మగబిడ్డ జన్మించాడు. హెచ్వి సాటేకి 40వ ఏట భార్య స్వర్గస్థురాలైంది. అతనికి ఒక కుమార్తె ఉంది. కొడుకులు లేరు. బాబా అతన్ని ఉద్దేశించి, అతను ద్వితీయ వివాహం చేసుకుంటే దేవుడు అతనికి కొడుకును ప్రసాదిస్తాడు అన్నారు. తర్వాత అతనికి వివాహమైంది. 2 కుమార్తెలు జన్మించారు. అతని అత్తమామలు బాబాను తమకు మనవడెప్పుడు కలుగుతాడని అడిగారు. బాబా, నేను అల్లాను ప్రార్థిస్తున్నాను, వారు తప్పక మీ కోరిక తీరుస్తారు అని అన్నారు. ఆ తర్వాత హెచ్వి సాటేకు పుత్ర సంతానం కలిగింది. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. పూండిలో శ్రీ స్వామి కూర్చున్న ఇంటికి 3వ ఇంటిలోని స్త్రీ ప్రతిరోజు శ్రీ స్వామికి పువ్వులు సమర్పించుకునేది. శ్రీ స్వామి తిరిగి కొన్ని పువ్వులు ప్రసాదంగా ఆమె చేతిలో పెట్టేవారు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఇంట్లోని పిల్లలు ఆ పూలను త్రుంచి ఆడుకునేవారు. ప్రతిరోజు ఇలా పిల్లలు శ్రీ స్వామి ఇచ్చిన పూలను త్రుంచి పాడు చేస్తూ ఉండడంతో ఆమె మనసు నొచ్చుకుంది. శ్రీ స్వామి ఒక్క పువ్వు ఇస్తే తలలో పెట్టుకోవచ్చు, ఎక్కువ పూలు ఇవ్వడంతో పిల్లలు ఇలా వాటిని వృధా చేస్తున్నారని ఆమె మనసులో అనుకుంది. మరుసటి రోజు యథాప్రకారం ఆమె పువ్వులను తీసుకెళ్లి శ్రీ స్వామికి అర్పించి నమస్కరించుకుంది. అందరి మనసుల్లో నిండి ఉండే శ్రీ స్వామి ఆమె మనసెరిగి ఆ రోజు ఒక్క పువ్వు మాత్రమే ఆమెకు ప్రసాదించారు. ఈనాటికి ఏనాటికి శ్రీ స్వామియే నా దైవం. వారిని స్మరించుకొని ఏ పని మొదలుపెట్టినా ఆ పని సఫలమవడమే కాదు, అందులో వారి మహిమ, వారి అదృశ్య హస్తం కూడా ప్రకటమవుతూనే ఉంటుంది.